హాయ్ అండి, నేను తలస్నానం చేసిన ప్రతిసారి కూడా వేసుకునే సింపుల్ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. అంటే ప్రతిసారి ఇది వేసుకోను అనమాట. ఒక 2-3 హెయిర్ స్టైల్ వేసుకుంటాను. అందులో ఒకటి ఈరోజు అయితే చూపిస్తాను. మిగిలిన 2 వేరొక వీడియోలో ఇంకెప్పుడైనా చూపిస్తానులేండి. నా హెయిర్ అనేది అంత స్మూత్గా ఉండదు, అలాగని రఫ్గా ఉండదు, మీడియం స్టేజ్లో ఉంటుంది. అయినా నా హెయిర్ అంటే నాకు అస్సలు నచ్చదండి. చిక్కు ఎక్కువగా ఉంటుంది. తలస్నానం చేసిన ప్రతిసారి చిక్కు తీయాలంటే కష్టంగా ఉంటుంది కొంచెం. అందుకే నేను ఎప్పుడు హెడ్ బాత్ చేసినా వెంటనే ఆయిల్ పెట్టేయాలనుకుంటాను అనమాట. ఈరోజు చేశాను అనుకోండి, రేపు మార్నింగ్ లేచిన వెంటనే చేసాను. మొదటి పని తలకి ఆయిల్ పెట్టడం. ఆయిల్ పెట్టుకొని ఇంకా చిక్కు దువ్వేసి జడ వేసుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. కొంతమందికి అసలు ఆయిల్ పెట్టడం ఇష్టం ఉండదు. ఈవెన్ మా చెల్లికి కూడా అంతే, అస్సలు ఆయిల్ పెట్టదండి. వారంలో ఒక్కరోజు ఆయిల్ పెట్టుకుంటే మిగతా అసలు ఆయిల్ లేకుండా ఉంటుంది, లేకపోతే తలస్నానం అలా చేస్తుంది అనమాట. ఇంకా హెయిర్ స్టైల్ అయితే సింపుల్ అండి. పక్క పావడి తీసుకొని ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకొని క్లిప్పులు వేసుకోవడమే, అంతే. నేను ఎప్పుడు కూడా ఇలాగే వేసుకుంటూ ఉంటాను. నాకు హెయిర్ అనేది కట్ చేయించాలనుకుంటున్నానండి. పొడుగ్గా ఉంది అంటే మరీ పొడుగు ఏం లేదు అనుకోండి. మొన్నే కట్ చేసేసాను, చాలా పొడుగు అనిపించింది. దూకోలేక చిక్కు అనేది తీయలేక కట్ చేసేసాను. డెలివరీ అయినాను కదా, చిక్కు ఎక్కువ పట్టేసింది. దువ్వలేక నాకే కోపం వచ్చి కట్ చేసేసాను అనమాట. మా ఆయన చూసి తిట్టారు, ఎందుకు కట్ చేసావని. మా ఆయనకి పొడుగు జుట్టు అంటే ఇష్టం. ఇంకా దాన్ని చూసే నన్ను మ్యారేజ్ చేసుకున్నారని చెప్తూ ఉంటారనమాట. ఇంకా మీ మధ్య ఒక విషయం చెప్పారు, సరే పొడుగు జుట్టు వద్దులే, కట్ చేసేసుకో, ఇలా హెయిర్ స్టైల్ బాగుంటుందని ఒక వీడియోలో చూస్తూ చెప్పారనమాట. సరే ఎలాగో మొక్కు ఉంది కదా, తిరుమలకి వెళ్ళాలి, అప్పుడైతే కత్తిరింపులు ఇచ్చేస్తానులేండి అని చెప్పాను. ఎప్పుడు తిరుమలకి వెళ్తానా, ఎప్పుడు జుట్టు కట్ చేస్తానా అని ఉంది. నాకైతే జుట్టు చికాగ్గా అనిపిస్తుంది. ఒకవేళ కట్ చేసేస్తాం అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది అయ్యో జుట్టు ఉండించుకుంటే బాగుండేది, శారీల మీదకి జుట్టు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకేం చేయలేం, కొంచెం జుట్టు అయితే ఉంచుకోవాలి, పొడుగు జుట్టు అయితే వద్దండి, దోలేకపోతున్నాము. ఇంకెందుకులేండి, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ సోకులు అవంతా మనకు అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. ఇంకా జడ వేసుకొని పువ్వులు నిండుగా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది కదండి. మీకు ఆయిల్ అంటే జడ పొడుగవడానికి ఆయిల్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నాకైతే మంచి ఆయిల్ తెలుసు, అంటే కోకోనట్ ఆయిల్ అని ఏమేమి వేసి కాసుకుంటే జుట్టు బాగా ఉంటుందని నాకు తెలుసండి. కామెంట్ చేయండి, చెప్తాను. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.